పంతులు గారు అక్కడ తాళిబొట్టు కనపడకపోవడంతో అక్కడున్న పూల ప్లేట్లలో తాళిబొట్టును వెతుకుతూ తాళిబొట్టు ఎక్కడా కనిపించకపోవడంతో అమ్మ ఇక్కడ తాళిబొట్టు లేదు అని చెప్పేస్తాడు. దాంతో బసవరాజు వాళ్ళ అమ్మ అందరూ కంగారు పడుతూ ఉంటారు. బసవరాజు భార్య తాళిబొట్టు కనిపించకపోవడం ఏంటండి అని కంగారు పడుతూ ఉండగా అప్పుడు కనిష్క వస్తుంది. టైంకి తాళిబొట్టు వస్తుంది. మీరేం టెన్షన్ పడకండి అంటే అంకుల్, పంతులు గారు మీరు కార్యక్రమం జరిపించండి, తాళిబొట్టు సమయానికి వచ్చేస్తుంది అని అంటుంది కనిష్క. రౌడీల దగ్గర హరీష్ని ఒక స్తంభానికి కట్టేసి తన నడుంకి బెల్ట్ బాంబ్ని ఫిక్స్ చేస్తాడు. ఒక రౌడీ తులసికి తాళిబొట్టు చూపిస్తూ ఈ తాళిబొట్టుని టైంకి అక్కడికి చేర్చితేనే అక్కడ పెళ్ళి జరిగితేనే ఇక్కడ మీ అన్నయ్యని వదిలిపెట్టేది అని బెదిరిస్తూ ఉంటాడు. ఇక హరీష్ వైపు చూస్తుంది తులసి. ఏం చేయలేనట్టు బాధపడుతూ ఉంటాడు హరీష్. ఇక తులసి ఆ తాళిబొట్టుని తీసుకొని పెళ్లి మండపానికి వస్తుంది. ఇదిగోండి పంతులు గారు మీరు వెతుకుతున్న తాళిబొట్టు, మీకు కావాల్సింది ఇదే అని అంటూ తాళిబొట్టుని పంతులు గారికి అందిస్తుంది. ఇక కార్యక్రమాన్ని ముగిస్తూ జీలకర్ర బెల్లం పెట్టుకోమంటారు పంతులు గారు. ఇక కీర్తి తలపైన హరీష్ జీలకర్ర బెల్లం పెట్టుకోవడం గుర్తు తెచ్చుకుంటుంది కీర్తి. ఇప్పుడు హర్ష జీలకర్ర బెల్లం పెడుతూ ఉంటారు కీర్తి తలపైన. పెళ్ళి ఆపుతుందా కీర్తి? తను ప్రెగ్నెంట్ అన్న నిజం తనకి తెలుస్తుందా, లేదంటే హర్ష కీర్తిలా పెళ్ళి జరుగుతుందా? హరీష్ అన్యాయం అవుతాడా? రౌడీల బారి నుండి హరీష్ని తులసి ఎలా కాపాడుకుంటుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.